నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. ఫ్రెండ్స్, బాగా ఆకలేస్తుంది. మంచి హోటల్కి వెళ్ళి మెనూ చూడాలి, ఆర్డర్లో ఏం చేయాలనేసి అన్నట్టు మర్చిపోయాను ఫ్రెండ్స్. ఈ మధ్య ఓ అద్భుతమైన మెనూ కూడా చూశాను. మెనూ చూడగానే కడుపు బాగా నిండిపోయింది. అది ఎలా అనుకుంటున్నారా? నేనే కాదు, మీరు చూసిన ఆ మెనూతో కడుపు నిండిపోయి హాయిగా ఫీల్ అవుతారు. అది ఎలాగో ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. మెనూ కన్నా ముందు మనం ఓ విషయం మాట్లాడుకోవాలి. భారతీయ వాయుసేన 8 అక్టోబర్ 1992లో స్థాపించబడింది. మొన్న 9 అక్టోబర్ 2025న దాని 93వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ మాట్లాడుతూ, ఆపరేషన్ సింధూర్లో మా బోల్డ్ అండ్ ప్రిసైజ్ దాడులు శత్రు లక్ష్యాలపై జరిగి దేశంలో వాయు చర్యలకు సరైన స్థానాన్ని తిరిగి కలిగించాయని అన్నారు. అంతేకాకుండా మా పర్ఫార్మెన్స్ మిమ్మల్ని ప్రొఫెషనల్ ప్రైడ్తో నింపుతోంది. మేము ప్రపంచానికి చూపించాం మా బలమైన వాయు రక్షణ వ్యవస్థ, అలాగే దీర్ఘశ్రేణి ఉపరితలం నుండి వాయుకు మిస్సైల్ సిస్టంలు శత్రువు ఆపరేషన్లను పరిమితం చేసి మా కీలక ఆస్తుల భద్రతను నిర్ధారించాయని కూడా చెప్పారు. ఆపరేషన్ సింధూర్ను మెటిక్యులస్ ప్లానింగ్, డిసిప్లైన్ ట్రైనింగ్, అలాగే డిటర్మైన్డ్ ఎగ్జిక్యూషన్ ద్వారా సాధ్యమవుతోందని, ఇది ఒక షైనింగ్ ఎగ్జాంపుల్ అని వర్ణించారు. ఇది కేవలం మాటలు కాదు, ఇది భారతీయ వాయుసేన అభిమానాన్ని, శక్తిని ప్రపంచానికి చూపిస్తుంది. ఇకపోతే ఇప్పుడు అసలు మెయిన్ విషయంలోకి వచ్చేద్దాం. భారత సైన్యానికి సంబంధించిన మాజీ అధికారి రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ కన్వల్ జీత్ సింగ్ ధిల్లోన్ అక్టోబర్ 9 గురువారం నాడు తన సోషల్ మీడియా అకౌంట్లో ఒక పిక్చర్ పోస్ట్ చేశారు. అఫ్కోర్స్ ఆ పోస్టు కొంచెం చాలామంది చాలా వరకు ఇది ఫేక్ పోస్ట్ అని అంటున్నారు. కానీ ఎంతవరకు నిజమో కానీ ఈ పోస్టు మాత్రం ఒక పెద్ద వైరల్ అయింది. ఈ పోస్ట్లో ఒక ఫుడ్ మెనూ ఉంది. అదే నా కడుపు కూడా నింపింది, మీ కడుపు కూడా నింపబోతుంది. అదో సాధారణ మెనూ అయితే కాదు. ఇది IAF 93వ వార్షికోత్సవానికి ప్రత్యేకంగా తయారు చేసిన భోజన జాబితా. ఎక్కడ ఈ మెనూ సర్వీస్ చేశారో అసలు అది నిజమో కాదో తెలియదు, కానీ దానికి పాకిస్తాన్తో సంబంధం వల్ల సోషల్ మీడియాలో మాత్రం హాట్ టాపిక్ అయి కూర్చుంది. ఈ మెనూ పాకిస్తాన్ను మాక్ చేస్తూ ఆపరేషన్ సింధూర్లో భారత్ సైన్యం చేసిన దాడి, ఉగ్రవాద కేంద్రాల మీద చేసిన దాడి పేర్లతో డిష్లను నేమ్ చేసింది. ఇది కేవలం ఫుడ్ మెనూ కాదు, ఇది ఒక స్మార్ట్ సర్కాస్టిక్ వే టు సెలబ్రేట్ ద విక్టరీ ఆఫ్ ఇండియన్ ఆర్మీ. ఇంతకీ ఆ మెనూలోని ఐటమ్స్ మీరు కూడా చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకండి, చూసేయండి. ఈ మెనూ మెయిన్ కోర్స్లో రావల్పిండి చికెన్ టిక్కా మసాలా, అది పాకిస్తాన్ మిలిటరీ హెడ్ క్వార్టర్స్ ఉన్న ప్రదేశం, ఉగ్రవాదులకు సపోర్ట్ ఇచ్చిన చోటు. అలాగే రాఫిక్వీ రహారా మటన్, పాక్ ఎయిర్ ఫోర్స్ బేస్ రాఫిక్వీ పేరు. భోలారీ పనీరీ మెథీ మలై, భోలారీ అనేది ఉగ్రవాద క్యాంపులు ఉన్న పట్టణం. సుక్కూర్ సవేరా కోఫ్తా, సుక్కూర్ టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న చోటు. సర్గోద్గా దాల్ మఖ్నీ, సర్గోద్గా పాక్ ఎయిర్ బేస్. జకోబాబాద్ మేవా పులావో, జకోబాబాద్ అనేది మరో టార్గెట్ ఇండియన్ ఆర్మీకి. బహవల్పూర్ నాన్, బహవల్పూర్ అనేది లష్కర్ ఎ తోయిబా హెడ్ క్వార్టర్స్ అంటే అండ్ డెజర్ట్లో ట్విస్ట్, లష్కర్ ఎ తోయిబా డెస్టినేషన్. ఇక డెజర్ట్లో ట్విస్ట్ మరింత జోష్. బాల్కోట్ టెర్మిసు గుర్తుందా? 2019 బాల్కోట్ ఎయిర్ స్ట్రైక్, ఇక్కడ జైషే మహమ్మద్ ట్రైనింగ్ క్యాంపులు ధ్వంసం అయ్యాయి. ముజఫరాబాద్ కుల్ఫీ ఫలూదా, పాక్ రీజియన్లో ఉగ్రవాద కేంద్రాలు ఇవన్నీ. మురిత్కే మీఠా పాన్, లష్కర్ హెడ్ క్వార్టర్స్ మురిత్కే. ఈ పేరు చూస్తేనే లేచి కొట్టాలనిపిస్తుంది కాదు, కానీ ఇక్కడ ఫుడ్తో కలిపి ఒక స్వీట్ రివెంజ్ కూడా ఉందండి. ఈ మెనూ ఎందుకు వైరల్ అయింది? ఎందుకంటే ఇది కేవలం హాస్యం కాదు, ఇది భారతీయ సైనికుల ధైర్యాన్ని, వాయుసేన ప్రిసిషన్ను గుర్తు చేస్తుంది. ఆపరేషన్ సింధూర్ ఇటీవలి రిటాలియేటరీ స్ట్రైక్లలో భాగంగా పాకిస్తాన్లోని ఈ టెర్రర్ హబ్లను టార్గెట్ చేసి భారత్ ఎలా రెస్పాండ్ అవుతుందో చూపించింది. లెజెండ్ ధిల్లోన్ ఈ పిక్ షేర్ చేసిన తర్వాత ట్విట్టర్లో లైక్స్, షేర్లు, కామెంట్లు వర్షం అయితే కురిశాయి. ప్రౌడ్ మూమెంట్, వాయుసేన రాక్స్, ఈ మెనూ ఇప్పుడే తినాలని అంటూ సూపర్ కామెంట్స్ కూడా వచ్చాయి. ఇది సైనికుల మధ్య ఒక లైట్ హార్టెడ్ వే టు రిమెంబర్ విక్టరీస్. ఎయిర్ స్ట్రైక్ల నుండి అప్రైజర్లకు మార్పు. ఫ్రెండ్స్, ఈ కథ మనకు మెసేజ్ అయితే ఇస్తుంది. భారత డిఫెన్స్ ఫోర్సెస్ కేవలం యుద్ధంలో మాత్రమే కాదు, ప్రతి అంశంలో క్రియేటివ్గా, ధైర్యంగా ఉంటుంది. IAF 93 సంవత్సరాల గ్రేట్ జర్నీ. మీరు ఇంతకీ ఈ మెనూ గురించి ఏమనుకుంటున్నారు? కామెంట్లో చెప్పండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకండి. జై హింద్, జై IAF. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. That's all for the day. This is Hari Krishna signing off for Sakshi.